అనాలోచితంగా అక్కడికి వచ్చాడు. నశించిపోతున్న వారిని వెతుకుతున్నటువంటి అగాధ జలం మీద అల్లాడుతున్న దేవుడే ఆత్మ అతను ఆవరించి ఎవడికి పనికిరాని వ్యక్తిని లక్షల మందికి ఆశ్చర్యకరంగా మార్చింది. హల్లెలూయా. ఈరోజు మనం ఇంత లైటింగ్ లో కూర్చున్నాం, ఇంత సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్నామే. ఈ లైటింగ్ అనుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్. చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ స్కూల్లో ఆ థామస్ ఆల్వా ఎడిసన్ చదువుతున్నప్పుడు అతను చేసే ఆ పోకిరి చేస్తున్న బట్టి భయంకరంగా ఆ స్కూల్లో గొడవలు జరుగుతున్నాయి, తలలు పలుగుతున్నాయి, ఒక చిత్రవద జరుగుతుంది. పేరెంట్స్ వచ్చి స్కూల్లో ఉన్న టీచర్లు అందరి మీద గొడవలకు వస్తున్నారు. కారణం ఏంటంటే ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా ఎవ్వడికి ప్రయోజనం లేదు ఆ స్కూల్లో. చివరికి స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పాడు, ఈ థామస్ ఆల్వా అనే ఎడిసన్ ని మరలా స్కూల్కి పంపించొద్దని ఒక ఉత్తరం రాసి తల్లికి పంపించారండి. హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్లో కానీ, కుటుంబంలో కానీ, తండ్రికి కానీ, గ్రామానికి కానీ పనికిరాని ఒక థామస్ ఆల్వా ఎడిసన్ ఈరోజు ప్రపంచం అంతటికి ఒక వెలుగుకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. తన తల్లి చిన్నగా తన కుమారుని దైవ సన్నిధిలోకి నడిపించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఏం చేసింది చెప్పండి? ఒక సైంటిస్ట్ గా తయారు చేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరే ఎందుకు ప్రపంచానికి వెలుగుగా మార్చబడకూడదు? ఎవడికి వద్దు, అసలు ఈ ప్రాంగణంలోకి రావద్దు అన్న వ్యక్తిని చూడండి. తన తల్లి ఎప్పుడైతే ఆ కుమారుని ప్రార్థన సన్నిధిలోనికి దేవుని మందిరానికి నడిపించడం ప్రారంభించిందో, ఈరోజు ప్రపంచంలో ఈరోజు ఇంత లైటింగ్ మీద మనం ఉంటున్నామంటే, ఏ చీకటి లేకుండా ఈరోజు వెలుగులో అన్ని పనులు చేసుకుంటున్నామంటే దేవుని సన్నిధి ఎంతగా ఒక మనిషిని వెతుకుతుందో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పనికిరాని వ్యక్తుల్నే ప్రపంచానికి అంత ఉపయోగకరంగా మారిస్తే, నీకు అవయవాలు సరిగ్గా ఉన్నాయి, నీకు జ్ఞానము సరిగ్గా ఉంది, తల్లిదండ్రుల మాట వింటున్నావు, పెద్దల మాట వింటున్నావు, దేవుడు నిన్ను ఇంకెంత ప్రయోజనకరంగా మార్చాలి ఈ తరానికి. కానీ మనం మన జీవితాన్ని నిష్ప్రయోజనకంగా మార్చుకుంటున్నాం. హల్లెలూయా. ఆస్తి ఉందని రకరకాల వ్యసనాలు, బానిసత్వాలు, పాపాలు, రకరకాల వ్యర్థమైన ఖర్చులు పెడుతున్నాం. కానీ ప్రపంచానికి పనికిరాని వ్యక్తులు ఈరోజు చూడండి ప్రపంచానికి వెలుగుకరంగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రాత్రి కాలశంలో పాత తండ, చిన్న కరుపుల, పెద్ద కరుపులు వచ్చిన ప్రతి కుటుంబాలని ప్రపంచానికి, గ్రామాలకు, పట్టణాలకు, మండలాలకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చునుగాక. ఒక క్రైస్తవుడికి దేవుడు చెప్పింది ఏందో తెలుసా? మీరు అన్య జనులకు వెలుగై ఉండాలి, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. మనం చీకటి వ్యక్తులుగా ఈ లోకంలో బతకకూడదండి. ఈ నశించిపోతున్న అనుభవాల్లోంచి చూడండి ప్రపంచానికి ఒక తరంలో అనేక మంది వ్యక్తులను దేవుడు వెలుగుగా నిలబెడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.